హలో, గొర్రె వచ్చింది. గొర్రె కలిపితే ఏమో కట్ అయిపోతుంది. అయ్యో అసలు రౌండ్ ఇప్పుడు ఒకటి సార్, ఇప్పుడు ఆగండి సార్. ఎవరు లైన్ లోకి వచ్చారు? ఎవరండి మీరు వచ్చింది? ఇది పాస్టర్ రాజు రాజు పాస్టర్ ఏదో వచ్చింది. అవునయ్యా, ప్రైజ్ లాడ్ అయ్యారు. ఎవరండి లైన్ లో? మేము ప్రైజ్ లాడ్ అనమయ్యా, మేము ప్రైజ్ లాడ్ అని అనమండి. మాకు అసహ్యం ప్రైజ్ లాడ్ అంటే. అయ్యా దేవుడు నామాన్ని స్తుతిస్తే మీకే. ఎవరు దేవుడు అండి? ఎవరు దేవుడు అసలు? అయ్యా ప్రవీణ్ ఉన్నాడయ్యా అక్కడ, ఎవరో మాట్లాడుతున్నారు. నేనే ప్రవీణ్, చెప్పండి సార్. మీరు దేవుడి నామాన్ని దూషిస్తున్నారని మాకు తెలిసిందయ్యా యూట్యూబ్ ద్వారా. మీరు ఎలాంటి మీ వాళ్ళు ఎవరో లైన్ లోకి వచ్చారండి. మీ వాళ్ళతో మాట్లాడండి, మాతో కాదు. మీ వాళ్ళు ఎవరు వచ్చారు? ఎవరండి? ప్రైజ్ లాడ్ అండి. ప్రైజ్ లాడ్ అండి. సార్ ప్రైజ్ లాడ్ అయ్య గారు. సార్ నమస్తే సార్, చెప్పండి. మీ పేరండి? సార్ నా పేరు విక్రమ్ సార్. మీరు క్రిస్టియనా అండి? మీరు హిందువా? ఏంటి సార్? మీరు క్రిస్టియనా హిందువా? హిందూసా సార్. హిందూసా? ప్రైజ్ లాడ్ చెప్పండి మరి. హిందువులు అయితే నేను నమస్కారం చెప్తాను సార్. హిందూ ప్రైజ్ లాడ్ ఎందుకు? హిందూ అయితే నీకు కాదయ్యా. ఒకసారి రాజు గారు ఒక్క నిమిషం ఆగండి సార్. నువ్వు హిందూ అయితే, నువ్వు బాబు విక్రమ్, నువ్వు హిందూ అయితే మరి నీకు క్రిస్టియన్స్ గురించి నీకెందుకయా? నీకు అది కాదు సార్. ఇప్పుడు ఏ మతం వాళ్ళు చేసుకుంటుంటారు, మళ్ళీ మధ్యలో గొడవలు పెడితే మరి దేశం గొడవలు పెట్టేది ఎవరు పెడుతున్నారు? క్రిస్టియన్స్ హిందువులు ఇళ్ళ దగ్గరకు వచ్చి ఏసే నిజమైన దేవుడు, ఏసుది ఇంత పొడవు ఉంది, ఇంత లావు ఉంది అని చెప్తున్నారు. చెప్తున్నప్పుడు అప్పుడు ఆ హిందువులు అడుగుతున్నారు, ఏసుది ఎందుకు అంత పొడవు ఉంది, అంత లావు ఉంది, అది నిజమా కాదా? అసలు ఈడు ఒక లంజకు పుట్టిన లంజా కొడుకు ఏసుగాడు అనేవాడు అని బైబిల్లో మత్తయి సువార్త 1:18 తీసి చదివి వినిపిస్తున్నారు. మరి ఇప్పుడు ఎవరు మా మతాల మధ్య చిచ్చులు పెడుతుంది? క్రిస్టియన్ నా కొడుకులు కదా, లంజా కొడుకులు వాళ్ళు మా దగ్గరికి వచ్చేసి మమ్మల్ని మతం మార్చాలని ట్రై చేస్తుంటే బుద్ధ పగలు దెంగుతాం లంజా కొడుకుల్ని, క్రిస్టియన్ లంజా కొడుకుల్ని, హౌస్ లంజా కొడుకులు, పని పాట లేని లంజా కొడుకులు. మరి అదే ఇంటర్వ్యూలో జాన్ పాల్ గాడు కూడా ఉన్నాడు కదా, ఏం మడ్డ కూడా వచ్చాడు మరి వాడు జాన్ పాల్ గాడు. మరి వాడికి ఫోన్ చేసి నువ్వు అడిగావు ఇట్లానే? వాళ్ళని కూడా అడుగుతాను సార్, మిమ్మల్ని కూడా. ఏం అడుగుతావా? ఏం అడుగుతావు? బొంగ అడుగుతావు? ఏం అడుగుతాను? నాకు తెలియక అడుగుతున్నా, చెప్పు. కంట్రోల్ మంచిగా మాట్లాడితే మంచిగా ఉంటది. నేను మంచిగానే మాట్లాడతాను, చెడ్డగా ఏం మాట్లాడాను? తమ్ముడు ఇప్పుడు ఎక్కడున్నా ఎతికి నరకేస్తాను. నరికేస్తావా? క్రిస్టియన్ లంజా కొడుకు సార్ ఆడు. బాబు నువ్వు హిందూ అయితే జై శ్రీరామను వాడెందుకంటాడు బాబు? అన్నయ్య పారిపోయాడా? ఉన్నాడా? జై శ్రీరామను, జై శ్రీరామను. హలో, నువ్వు హిందూ అన్నావు కదా, లంజాడు కాను. లంజా కొడుకు అరే ఏసుగాడు లంజా కొడుకు పుట్టాడు తెలియదు వాడికి. అరే నువ్వు బూతులు తిట్టకూడదు బాబు. జై శ్రీరామ్ అని ఫస్ట్. జై శ్రీరామ్ బాబు, ఒక నిమిషం. జై శ్రీరామను. ఏంటి జై శ్రీరామను? నేను అన్నాను అవి మాట్లాడితే కానీ అరే లంజా కొడుక, నేను మంచిగా మాట్లాడుతుంటే నువ్వేరే ఎర్రిపూకులాగా మాట్లాడా? అరే నీ పెళ్ళం పూకులా నా మొడ్డ నీ. అరే మేరీని తెంగుతున్నారా? దారా అరే నా పిల్లలు పట్టుకొని తోయా మేరీ పూకులకి, నా పిల్లలు పట్టుకొని తోయి మేరీ పూకులకి. శ్రీరామ్ అంటే మంచిగా మాట్లాడతాం మేము. నువ్వు జై శ్రీరామ్ అంటే మంచిగా మాట్లాడతాం, లేకపోతే ఇలానే మాట్లాడతావు. నువ్వు జై శ్రీరామ్ అంటే మంచిగా మాట్లాడతావు. అవునవును సార్, అవును పెద్దలారా. అవును, జై శ్రీరామను. రాముడు నా దేవుడు, జై శ్రీరామ్ అంటే నువ్వు హిందూ అని నేను ఒప్పుకుంటాను, అప్పుడు మంచిగా మాట్లాడతా. క్రైస్తవులతో మేము ఇలానే మాట్లాడతాం, మాకు అది అలవాటు. అది నువ్వు హిందూ అలవాటు అన్నమాట. అవును, మరి జై శ్రీరామ్ అని నువ్వు హిందూ అయితే నువ్వే అన్నావు కదా హిందువునని. ఎందుకన్నా రాముడు నా దేవుడు, రాముడు నా దేవుడు, కృష్ణుడు నా దేవుడు అనుకోవడానికి మేము తిడితే దానికి సంబంధం ఏముంది? నువ్వు నమ్ముతున్న దేవుడు నువ్వు మంచిగా కాదయ్యా. నిన్ను వేరే వాళ్ళు ఎవడో తిడతాడు, ఇంకా నువ్వు నీ దేవుడు నమ్ముకోవటం నువ్వు మానేస్తావా? నీ దేవుడు నమ్ముకోవటం నువ్వు మానేస్తావు. ఎవడు వేరేవాడు తిడితే నీ దేవుడు నమ్ముకోవటం నువ్వు మానేస్తావా? నువ్వు జై శ్రీరామ్ అనడానికి ఏమి ఇబ్బంది నీకు? జై శ్రీరామ్, రాముడు నా దేవుడు, నేను నా కుటుంబం కూడా రాముడిని నమ్ముకున్నాం, రాముడిని పూజిస్తాం, లేదా కృష్ణుడిని పూజిస్తాం, వెంకటేశ్వరం పూజిస్తామని చెప్పు, నేను నమ్ముతాను. అప్పుడు మనం సబ్జెక్ట్ లోకి వెళ్ళిపోదాం. నువ్వు క్రిస్టియన్ అని మాకు అనుమానంగా ఉంది, నువ్వు క్రిస్టియన్ అని మాకు అనుమానంగా ఉంది, నువ్వు క్రిస్టియన్ అని మాకు అనుమానంగా ఉంది. ఇది మా డౌట్.
నేను ఒకటే నేను చెప్పేది మీరు వినలేదు. ఫస్ట్ నాకు ఏటి బూతులు మాట్లాడతారా? అసలు అడిగిందని చెప్ప ఎన్ని తీసే. మా క్రిస్టియన్స్ ఫోన్ చేస్తా ఉంటారు, హిందువులు ఎవరు ఫోన్ చేయరు. మాకు క్రిస్టియనే ఫోన్ చేస్తాడు, హిందువులు ఎవరు మాకు ఫోన్ చేయరు. మాకు అందుకని అనుమానం. నువ్వు చెప్పు, నువ్వు నిరూపించుకో. మేము తప్పు, మేమైతే హిందువులు, జై శ్రీరామ్, రాముడు మా దేవుడు, మేము రాముడినే పూజిస్తాం, రాముడిని నమ్ముకున్నాం, మేము డిక్లరేషన్. నువ్వు కూడా ఇవ్వట్లనే ఇవ్వు. పాస్టర్ గారు రాముని క్రిస్టియన్ తిడుతున్నాడు, ఈ లంజా కొడుకు. మళ్ళీ కలిపాడు కొడుకు గొర్రెగాడాడు. సార్ ఒకసారి వచ్చారు సార్, వీడిని మాట్లాడాం మనం. నేను మాట్లాడతాను సార్, శాంతి సమాధానం ఇప్పుడు నేను మాట్లాడతాను. కానీ ఆగండి. గోపి గారు, అంతకుముందు మీరు వీటితో చాలాసేపు మాట్లాడారు. అరే తెలుగులో మాట్లాడరా, ఏం మాట్లాడుతున్నారు అని చాలాసేపు మాట్లాడాం ఇద్దరం. గుర్తొచ్చిందా? చూద్దామండి. విక్రమ్, వీడి పేరు విక్రమ్. బాబు మనము తిట్టుకోకుండా, తిట్టుకోవడం వల్ల మీకు నాకు ఉపయోగం లేదు. రాజు గారు, పాస్టర్ గారు కొంచెం ప్రొఫెషనల్ గా మాట్లాడతాం సార్. తిట్టుకోండి, శాంతి సమాధానంతో మనం మాట్లాడుకుందాం. తమ్ముడు నువ్వు ఎందుకు కాల్ చేసావు? తమ్ముడు ఎందుకు కాల్ చేసావు? ముందు ప్రవీణ్కి ఇవ్వండి. ప్రవీణ్ లేడు, బయటికి వెళ్ళాడు. తమ్ముడు నాకు చెప్పు, నేను ఆఫీస్ లో ఉన్నాను, మాదంతా ఒకటే ఆఫీస్. తమ్ముడు ఏంటి నీకు ప్రాబ్లం ఏంటి చెప్పు, మాకు ఎందుకు కాల్ చేసావు? ఇందాకల్లా ప్రవీణ్ తో మాట్లాడదామంటే ప్రవీణ్ ఏమో మీకు లైన్ కలిపాడు. పర్లేదు, లైన్ కలపలేదు, మేము ఒకటే ఆఫీస్ లో ఉన్నాం, ఒకటే ఫోన్. చెప్పాడు. ఇప్పుడు ఏంటి తమ్ముడు నీ ప్రాబ్లం ఏంటి చెప్పు, నువ్వు ఎందుకు కాల్ చేసినావు? ప్రాబ్లం నేను అదే కదా నేను మాట్లాడేది, మీరేమో బూతులు మాట్లాడితే. నేను మాట్లాడ అతను వెళ్ళిపోయాడు. చెప్పు, ఇప్పుడు చెప్పు, ఏంటి నీ ప్రాబ్లం ఏంటి? అలా బూతులు మాట్లాడడం సరే, నీ అన్నీ అయిపోయినాయి కదా తమ్ముడు, ఇప్పుడు నీ ప్రాబ్లం ఏంటి చెప్పు, నువ్వు ఎందుకు కాల్ చేసినావు మాకు పొద్దున్నే 9ంటికి? అవును, ఇప్పుడు ఏదో ఇప్పుడు అలా మాట్లాడినందుకు దేనికి ఇలా మాట్లాడారు? ఏం మాట్లాడారు? ఇప్పుడు నువ్వు కూడా ఉన్నావు కదా. కాదు, మీరు తిట్టుకుంటే నేనేం చేస్తాను మధ్యలో? మీ ఇద్దరికి ఏం గొడవ అయింది నాకేం తెలుసు? ఇప్పుడు నాకు అసలు నువ్వు ఎందుకు ఫోన్ చేసినావు? పొద్దున్నే కారణం చెప్పు. మీరు కూడా ఉన్నారు, మీరు కూడా మాట్లాడారు. బాబు నేను అదే అడుగుతున్నా, మీ ఇద్దరు ఎందుకు మాట్లాడుకున్నారు నాకైతే తెలియదు, ఎందుకు తిట్టుకున్నారు. నువ్వు పొద్దున్నే కాల్ చేసావు, నాకు కారణం చెప్పు. ఇప్పుడు నువ్వు ఫోన్ చేసినావు కదా, అవసరం ఉండి ఫోన్ చేసినావు కదా, ఏంటి కారణం ఏంటి? నేను ఇప్పుడు చెప్తున్నాను, నువ్వు కూడా ఉన్నావు. ఇందాకల్లా తిట్టుకుని నేనేం చేస్తా? తిట్టుకోవద్దని చెబుతున్నాను నేను. నీవు తిట్టుకోవడానికి వద్దని నీవు ఎక్కడ చెప్తున్నావు? నువ్వు కూడా అక్కడ పాలు బాగా. అవును, నేను అదే అడుగుతాను, నువ్వు క్రిస్టియనా హిందువు అని అడిగాను. నాకు కావాల్సిన సమాధానం అదే. నువ్వు హిందువు అనుకొని మాట్లాడతా, క్రిస్టియన్ అనుకో మాట్లాడతా, నువ్వు ఎవరు డిక్లరేషన్ ఇవ్వాలి కదా. నేను మాట్లాడుతుంటే నాకు సోయి ఇచ్చారా మీరు? ఫస్ట్ ఇప్పుడు చెప్పు సరే, నువ్వు క్రిస్టియనా హిందువా? నేను ఒకటే, అప్పుడు హిందూగా ఉండేను, మీలాంటి వాళ్ళకు ఇలాగ మాట్లాడడం బట్టి నేను క్రిస్టియన్ లో వెళ్ళాను. క్రిస్టియన్ లో లేవా, ఉన్నావా? నేను క్రిస్టియన్ లో ఉన్నాను ఇప్పుడు. అది ఆ మాట చెప్పు. ఇప్పుడు ఏంటి నీ సమస్య? అంటే ఇప్పుడు నువ్వు క్రిస్టియన్, ఇప్పుడు నీ సమస్య మరి హిందూ అని ఎందుకు చెప్పావు ఇందాక? అవును, నువ్వు పాస్టర్ అనేసి ఇందాక ఎందుకు ప్రయారిటీ? అవును, ఇప్పుడు కూడా పాస్టర్నే నేను. నీకెవరు చెప్పారు పాస్టర్ కాదని? నువ్వు ఏ వాక్యం అడిగినా నేను చెప్తా బైబిల్లోంచి. అవునండి, మీరు గ్రంథం పట్టుకొని ట్రైనింగ్ అయిపోయి చెప్తారు దానికి. ఇప్పుడు నీకు ఏం కావాలి? ఎందుకు అసలు నీ బాధ ఏంటి? నువ్వు ఎందుకు కాల్ చేసి నువ్వు ఇంత పొద్దున్న ఏంటి నీ బాధ ఏంటి? బాధ కాదు, మాట్లాడదామని ఫోన్ చేసి. ఏం మాట్లాడతావు? దేని గురించి మాట్లాడతావు? బైబిల్ గురించి మాట్లాడదాం, దేని గురించి మాట్లాడదాం? నువ్వు కొంచెం నెమ్మదిగా మాట్లాడితే మంచిది. నేను నెమ్మదిగానే మాట్లాడుతున్నా, నేనే నిన్ను తప్పుడు. నీకేం కావాలి? ఫస్ట్ క్వశ్చన్ ఇది నాది ఫస్ట్ క్వశ్చన్. నీకు ఏం కావాలి? ఎందుకు కాల్ చేసి? ఏం పని నీకు? ఓకే, ఇప్పుడు ఓకే. ఇప్పుడు స్టూడియోలో మొన్న జానపాలతోనే అయింది కదా. అయిన తర్వాత కొన్ని జానపాలు చెప్పిన మాటలు ఓకే కరెక్ట్ గా ఉన్నాయి. కొన్ని ఏమో మన ప్రవీణ్ ఏమన్నారు, ఏంటి మరియా ఏమో ఏంటి ఆడు యేసుతో ఆయన బయట వాళ్ళతో కన్నినట్టు చాలా విరచకలుగా మాట్లాడినట్టు మాట్లాడారు. తప్పే ఉందంటే ప్రశ్నించాడు, దాంట్లో ప్రశ్నించిన దాంట్లో తప్పే ఉంటది. తప్పలేదు, అది ప్రశ్నించడం తప్పలేదు. కానీ ఇప్పుడు ఒక స్త్రీ అనేది మొగుడుతో మాత్రమే కడుపు చేయించుకోవాలి. ఎవరితో కడుపు, వేరే వాళ్ళతో కడుపు చేయించుకుంటే పతివ్రత ఎట్లా అయింది? ఆయన అడిగింది అదే. ఒకసారి పాస్టర్ గా మీరే కరెక్ట్ సమాధానం చెప్పారు. అశ్లేష గారు ఫస్ట్ మేము ప్రశ్నించాము, అశ్లేష గారు మేమిద్దరము డిస్కస్ చేసి డిబేట్ కి వెళ్ళాము. మీరు పాస్టర్ గా కాబట్టి ఒకసారి మీరు ఆలోచించండి. నేను అన్నాను అంతే, అది మీరు ఉంటారా తర్వాత విషయం అదొకటే సార్. అశ్లేష గారు అంతే కదా సార్, మనం డిస్కస్ చేసే ఒక్క నిమిషం నన్ను మాట్లాడినండి. ఇప్పుడు నేను చెప్తాను,
ఇప్పుడు వాక్ స్వాతంత్ర హక్కు భారతదేశం ప్రతి ఒక్కడికి ఉందండి. ఇప్పుడు నేను కూడా చెప్తున్నా, మేరీ అనే ఆమె అలా చేయటం తప్పు. భర్తతో మాత్రం పిల్లల్ని కనాలి, వేరే వాళ్ళతో పిల్లల్ని కంటమేంది? సరే ప్రశ్న అడుగుతాను చెప్పు, మేరీ పెళ్లి చేసుకున్న తర్వాత గర్భవతి అయిందా, పెళ్లి కాకముందు గర్భవతి అయిందా? ఫస్ట్ నువ్వు చెప్పయ్యా దీనికి సమాధానం. బైబిల్లో ఏముంది? దేవుని ఒక ప్రేరేపణ, దేవుడు. అది కాదు నేను అడిగిన ప్రశ్న, నువ్వు జాగ్రత్తగా పరిశుద్ధాత్మ. నేను అడిగింది సైడ్ ప్రశ్న. నేను మేరీ ముందరే గర్భవతి అయిందా, యేసేపుని పెళ్లి చేసుకున్న గర్భవతి అయిందా? ముందే అయింది. రైట్, ఇంకా ఆగు నువ్వు అక్కడ ఆగు. ముందే అయినప్పుడు యేసేపుకి చెప్పాలి కదా, ఏమండి నేను ముందరే పరిశుద్ధాత్మతో గర్భం చేయించుకున్నాను, మీకు ఇష్టమైతే నన్ను పెళ్లి చేయించుకున్నాను. అలా చెప్పకుండా మోసం చేసి 19వ వచనంలో నేను అనుమానం వచ్చి వదిలేస్తాను అంటాడు. తప్పు కదా అది? పెళ్లి చేసుకోకుండా ఇప్పుడు గర్భవతి అయింది, ముందరే చెప్పాలి కదా. నువ్వే ఉన్నావు తమ్ముడు, ఒక నిమిషం, నువ్వే ఉన్నావు తమ్ముడు. నువ్వు ఫస్ట్ నైట్ నీ భార్య గదిలోకి వెళ్తావు, అప్పుడు నీ భార్య చెప్పుద్ది నాకు 3వ నెల అండి నేను కడుపుతో ఉన్నానని చెప్పుద్ది. నీ గుండెలు పగిలిపోవా? అప్పుడు నీ భార్య నిన్ను మోసం చేసినట్టు ఇలా యేసేపు కూడా జరిగింది అక్కడ. మేరీ పరిశుద్ధరాలు ఎట్లా అయితే? ఆలోచిస్తున్నాను లోకపరంగా కాదు. ఇప్పుడు మేరీ తర్వాత యేసేపుతో కాపురం చేసిన, యేసేపుతో మేరీ కాపురం చేసి 4 పిల్లల్ని కన్నది. అవునండి. మరి మొగుడిని మోసం చేసింది పతివ్రత ఎట్లా అయితేయా? మొగుడిని మోసం చేసి పతివ్రత ముందరే కడుపు చేయించుకుంది పతివ్రత ఎట్లా అయితే? మొగుడికి చెప్పాలి కదా, బాబు నేను ముందరే కడుపు చేయించుకున్నానని. ముందరే కడుపు చేయించుకుంటే ముందరే చెప్పాలి కదా యేసేపుకి, నేను కడుపు చేయించుకుంటున్నాను పరిశుద్ధాత్మ దగ్గరికి వెళ్ళాను చెప్పొచ్చుగా యేసేపుకి. ఎందుకు చెప్పలా? మీరు ఒకసారి ఆగండి, పాయింట్లు వద్దాం. మీరు ఏం పాయింట్లు? ఇప్పుడు ముందరే కడుపు చేయించుకొని ముందరే యేసేపుతో చెప్పకుండా పోయి పండుకొని వచ్చి కడుపు చేయించుకొని తప్పు కదా అది? మీ ఇంట్లో ఆడాలి ఇట్లా చేస్తే నువ్వు ఒప్పుకుంటావా? మీరు బైబిల్ చదివారు? నేను చెప్తుంది బైబిలే, నేను చెప్తుంది ఖురాన్ కాదు, లేకపోతే భగవద్గీత కాదు, నేను చెప్తుంది బైబిలే. నీకు అర్థం కావట్లేదు అంతే. మీరు చదవలేదు. మేరీ మొగుడు చెప్పకుండా కడుపు చేయించుకొని వచ్చింది. కడుపు పెళ్లి చేసుకోకముందన్న చెప్పిందా? పెళ్లి చేసుకోకముందన్న చెప్పిందా నేను కడుపు చేయించుకున్నానని? ఒక నిమిషం అండి. మీ ఆవిడ ఇలా చేస్తే నువ్వు ఒప్పుకుంటావా? నేనైతే నరికి తెంగుతాను, నాకు ఇంకా పెళ్లి కాలేదు. మా ఆవిడ కనుక పెళ్లికి ముందే కడుపు చేయించుకొని నేను కడుపు చేయించుకుని చెప్తే నరికి తెంగుతాను, అక్కడే పెళ్లిలో నరికి తెంగుతాను. ముందరే చెప్పాలి కదా లంజా నువ్వు పడుకున్నావు అని. తప్పు కదా అది? నువ్వు ఆలోచించు, నువ్వు కొంచెం జ్ఞానంగా ఆలోచించు. ఏదో నేను క్రిస్టియానిటీ వ్యతిరేకంగా మాట్లాడుతున్నాను కాదు. ఇప్పుడు ప్రవీణ్ మాట్లాడి నాకైతే చాలా ఇష్టం. ఆయన ప్రశ్నించడం మంచిదే, ఆయన సత్యం తెలుసు. ఇప్పుడు ఆయన సంగతి తీసుకుని నేను అడిగిన ప్రశ్న తప్పంటావా? ఒకటి చెప్తున్నానండి, మీరు ఆగండి. మీరు నా ప్రశ్నకు సమాధానం ప్రవీణ్ సంగతి తీసే చెప్పిన దానికి కూడా ఆలోచించండి. భర్తని మోసం చేయటం ఎంత మటుకు కరెక్ట్? నేను అడిగింది ఒకటే, భర్తని మోసం చేయటం ఎంత మటుకు కరెక్ట్? మీరు ఇష్టం మీరు మాట్లాడుకుంటున్నారు, ఇతర వాళ్ళకి ఇష్టంగా ఉన్న మాటే మాట్లాడా. నువ్వు ఉన్న మాట మాట్లాడు, ఇతర మాటలు కూడా వినాలా? చెప్పు, నువ్వు చెప్పు. ఇప్పుడు నీ ఉద్దేశం ఏంటి చెప్పు? మొగుడిని మోసం చేసిందా లేదా? నేను ఒకసారి చెప్పిన దాంట్లో వినండి క్లారిటీగా. నీ మాట నీవు ఎగిరించుకొని వెళ్ళిపోతే ఇక్కడ ఎవరికి అర్థం కాదు. నీకు అర్థమైందా కాలేదా నా ప్రశ్న చెప్పు. నీ మాట అర్థం కావాలంటే నీవు ఇక్కడ కాకిలాగా మళ్ళీ చెప్తాను నేను. మేరీ అనేది మొగుడుతో కాకుండా ఎవరితో కడుపు చేయించుకొని మోసం చేసి బొంగులాగా నువ్వు మాట్లాడుతున్నావు. కానీ అదిగా నువ్వు చూసావు, యెహోవా వచ్చేస్తున్నాడు, నాకు వచ్చేస్తాడు, యెహోవా వచ్చేస్తాడు నీకు సమాధానం లేనప్పుడు మూసుకొని కూర్చో. పిచ్చిగా మాట్లాడుకుని అడిగే ప్రశ్నకు సమాధానం చెప్పలేక నువ్వు రేజ్ అవుతున్నావు. అవును, నీవే మాట్లాడుకొని వెళ్ళిపోతున్నావు. మరి నీ దేవుడు నీకు సమాధానం చెప్పలేనప్పుడు నీకు దేవుడు ఎట్లా అవుతారా? ఆయన నేను అడిగే ప్రశ్నకు నీ దేవుడిని సమాధానం చెప్పను నాకు చాలు. నువ్వు చెప్పు నీ దేవుడి తరఫున, నువ్వు నమ్ముకున్న దేవుడి తరఫున. నేను సమాధానం చెప్తాను. మొగుడిని మోసం చేసిన దాన్ని తీసుకొచ్చి నువ్వు పతివ్రత అని చెప్తున్నావు. మరి నువ్వు ఎలాంటి క్యారెక్టర్ నీది? నీ క్యారెక్టర్ ఏంటి? క్యారెక్టర్ నీది ప్రశ్నించే క్యారెక్టర్ నాది, ప్రశ్నించే క్యారెక్టర్ నాది. నువ్వు సమాధానం చెప్పు క్యారెక్టర్ కాదు నీది. పాస్టర్ గారు వీడి దగ్గర ఆన్సర్ లేదండి, అందుకని వీడు బూతులు తిడుతున్నాడు. అదేనండి, వాడు బూతులు. బైబిల్ క్రిస్టియానిటీ బూతులు తిడతారండి, బతికే బూతులు తిడతాం, మంచిగా మాట్లాడతాం. నేను అడిగా, ఏమయ్యా మొగుడికి చెప్పకుండా పోయి కడుపు చేయించుకొని వచ్చిందయ్యా అని చెప్పా. మాట్లాడుతున్నారా? అవును, మొగుడితో చెప్పకుండా మొగుడితో మోసం చేసి కడుపు చేయించుకొచ్చి పతివ్రత ఎట్లా అయింది? నువ్వు చెప్పు ఒక మాట. పాస్టర్ గారు మీరు మొగుడికి చెప్పాలి కదండి, ముందే పెళ్లి కాకముందే నాకు కడుపోయింది ఆల్రెడీ 3 నెలలు, కడుపు చేశాడని చెప్పాలి కదా. నన్ను కమ్ముకుంటాడు పరిశుద్ధాత్మ, నన్ను కమ్ముకున్నాడు, నేను కడుపోయింది, నువ్వు ఇష్టమైతే నన్ను పెళ్లి చేసుకో లేకపోతే వదిలేసి అని చెప్పొచ్చుగా. ఎందుకు చెప్పింది మోసం చేసింది? నేను చెప్పే దాంట్లో ఒకసారి ఆగండి, మీరు ఆగకుండా మీరు డైరెక్ట్ గా వెళ్ళిపోతున్నారు. సరే నువ్వు చెప్పు, ఇప్పుడు చెప్పు. తమ్ముడు మత్తయి సువార్త 1వ అధ్యాయం 18వ వచనం దీన్ని క్లియర్ గా అక్కడే ఉంటది.
బైబిల్లో రాసింది మేము చెప్తున్నాం. మేరీ పరిశుద్ధాత్మలో గర్భవతిగా ఉండెను, ఇది పాయింట్. నెక్స్ట్ 19వ వచనంలో ఆయన రహస్యంగా వదిలేయాలనుకుంటాడు. ఎవరితో కడుపు చేయించుకొని వచ్చి దీని అమ్మని వదిలేయాలనుకుంటే లేదు ఎవడో పరిశుద్ధాత్మ కడుపు గాబ్రియల్ దూత కల్లో కనపడకూడదు, అది రియల్ గా కాదు. రియల్ గా చెప్తే అనుకోవచ్చు, కల్లో కనపడి చెప్పటం ఏంది, డైరెక్ట్ గా వచ్చి కడుపు చేసినట్టు చెప్పొచ్చుగా. పరిశుద్ధంగా వచ్చాడు కాబట్టి ఈ లోక పరిశుద్ధమా, కమ్ముకోవటం పరిశుద్ధమా కాదు, కమ్ముకోవటం పరిశుద్ధమా? కమ్ముకోవటం ఏంది? నువ్వు దూరంగా మహిమ గలవాడి దేవుడు అయితే మేరీ నువ్వు గర్భవతి అవునుగా కానీ దీవించొచ్చుగా. కమ్ముకోవటం దేనికి? లూకాసు వార్త 1:35 వచనంలో మేరీ పరిశుద్ధాత్మని కమ్ముకోవటం ఏందయ్యా బాబు? కమ్ముకోవటం అంటే ఆక్రమించడం, ఆక్యుపై చేయటం. ఆల్రెడీ ముందే దర్శనంలో వచ్చింది. ఏం దర్శనం? ఖురాన్లో ఏముంటుందో తెలుసా? ఖురాన్లో ఏముంటుందో తెలుసా? ఖురాన్లో ఏముంటుందో తెలుసా? నీకు గాబ్రియల్ దూత వచ్చేసి మేరీని ఆ యొక్క పూకు మీద ఉప్పుని ఊదితే కడుపోయిందని చెప్పి ఖురాన్లో రాసుకున్నారు. తెలుసా నీకు ఆ సంగతి? నువ్వు ఖురాన్ చదువుకో కావాలంటే. 18వ బాబు 18వ సూరా 12వ వాక్యం బాబు. 18వ సూరా ఖురాన్ చదువు. మనుషులు కాదని అర్థం అయిపోయింది. నిజాలు మాట్లాడితే మనుషులు కాదు, నిజాలు మాట్లాడితే మనుషులు కాదు, అబద్ధాలు చెప్తే మనుషులు కాదు. మనుషుల్ని తినే పశువులు అనమాట. అరే నువ్వు ఖురాన్ తీసుకోవయ్యా, నేను చెప్పింది అబద్ధం అయితే నా మీద కేసు పెట్టు. మనుషుల్ని తినే తినే మనుషుల్ని మింగి మనుషుల్ని నేను మాట్లాడిన తప్పైతే నా మీద కేసు పెట్టు అంటున్నాను. నేను అంత అభయం ఇచ్చా నీకు. మరి బూతులు చెప్పారు, ఖురాన్ లో ఉంది చెప్పానయ్యా, ఖురాన్ లో ఉంది చెప్పా. నువ్వు ముస్లిమ్స్ ఎవరైనా లైన్ లో ఉంటే కలుపు, నేను మాట్లాడతాను ముస్లిమ్స్ తోటి. నేను ఖురాన్ కూడా రిఫరెన్స్ కూడా చూపిస్తా. హదీస్ లో కూడా రాసి ఉంది మేరీ గురించి, యేసు గురించి ఉంది ఖురాన్ లో. మరియం చాప్టర్ లో ఖురాన్ లో మరియం చాప్టర్ లో ఏంటంటే ఈ గాబ్రియల్ వచ్చేసేసి మేరీ పూకులో ఉఫ్ అని ఊదాడంట, ఊతే కడిపోయిందంట. అదే కృష్ణుడు భార్య కూడా ఉఫ్. కృష్ణుడు ఎందుకు వచ్చాడు రా? కృష్ణుడు చెప్పురా ఫస్ట్ కదా. ఎందుకురా నీకు సబ్జెక్ట్ లేదు? సరే ఇప్పుడు అది కాదు, బూతులు వద్దులే కానీ తమ్ముడు, ఒక బూత్ వద్దులే కానీ ఇప్పుడు మేరీ కడుపు చేయించుకుంది తప్ప రైట్? నీ దృష్టిలో చెప్పు నువ్వు సార్, నీ అభిప్రాయం చెప్పు. ఈ దృష్టిలో రైటే సార్, ఈ దృష్టిలో రైట్. నేను మాట్లాడుతుంటే నువ్వేమన్నావు? నువ్వు నేను ఒక్క మాట మాట్లాడుతుంటే సమాధానం. ఇప్పుడు మెగుడిని మోసం చేసిందా లేదా మేరీ? చెప్పు నాకు ఒక మాట. చేసిందండి. ఎంతమంది భార్యలతో తిరిగాడు? శివుడు భార్య పేరేంటి? శివుడు భార్యల పేరేంటి? శివుడు భార్యల పేరేంటి? శివుడు భార్యల పేరేంటి? అమ్మని దెంగాడా? కాదు కాదు, శివుడు భార్యల పేరు, శివుడు భార్య పేరేంటి? ఎవరెవరు తిరిగాడు వాళ్ళ పేర్లు ఏంటి? అవును, మీరు ఇలా తెలియదండి. ఎందుకు మాట్లాడుతున్నా? నేను 100 మందితో తిరిగానంటే ఆ తిరిగిన వాళ్ళ పేర్లు చెప్పాలి కదా, ఫోటోలు నాకు పంపించాలి కదా. ఇప్పుడు మేరీ అనేది వేరెవరితో తిరిగింది నేను అడిగా, ఎవరో చూపించా. మొగుడిని మోసం చేసి కడుపు చేయించుకుందని చూపించా. నేను అన్ని రిఫరెన్స్లు చూపించే మాట్లాడా, ఒక అబద్ధం కూడా చెప్పలేదు. అబద్ధం పెట్టా నా మీద కేసు పెట్టి నువ్వు. నేను పేర్లు కూడా చూపించా. ఖురాన్ గురించి కూడా రిఫరెన్స్ ఇచ్చాను. మరి నువ్వు దేనికి రిఫరెన్స్ ఇచ్చావు నాకు? ఒక్క మాట కూడా వింటున్నారా మీరు? ఏందా సార్ నువ్వు చెప్పు, నీ అభిప్రాయం చెప్పు. ఇప్పుడు మేరీ అనేది మొగుడితో చెప్పకుండా పొయ్యి కడుపు చేయించుకొని వచ్చింది, మొగుడిని మోసం చేసింది, మొగుడు వదిలేయాలనుకున్నాడు, నన్ను మోసం చేసావే, నువ్వు కడుపు చేయించుకొని వచ్చా, నిన్ను వదిలేయాలనుకున్నాడు. ఇది ఎంత మడు కరెక్ట్? నువ్వు చెప్పు. అది ఇక్కడ రాయబడి ఉంది. మత్తయి సువార్త 1:18-19 2 వచనాలు చదువు. ఒకసారి తీసి ఓపెన్ చేయి. నువ్వు నా ఎదురు ఓపెన్ చేయి బైబిల్. చెయ్యి, చదువు. 18-19 వచనాలు తీసి చదువు. అది అలానే మత్తయి సువార్త 1:35 వచనం కూడా తీ. లూకా సార్, లూకా సారీ లూకా సువార్త 1:35 వచనం. ఈ 2 తీసి చదువయ్యా. ఈ 2 అధ్యాయాలు తీసి చదివిన తర్వాత మనం డిస్కస్ చేద్దాం. సైలెంట్ గా ఉంటాను నేను అప్పటిదాకా. ఏమన్నా ఆశ్లేష గారు, బైబిల్లో అన్ని బొక్కలే సార్. ఆ బొక్కలను ప్రశ్నిస్తే వీళ్ళు బూతులు తిడుతున్నారు నన్ను.
అది వీళ్ళకి చేత కాదు కదా ఆన్సర్ చేయడం. నేనైతే తిట్టనండి, నేను ఎవరిని ఇంతవరకు నా జీవితంలో ఒక్క మనిషిని తిట్టలేదు, ఒక్క బూతు మాట. నేను కూడా ఈయన ఎందుకు తిట్టానంటే సార్, ఈడు అబద్ధం చెప్పాడు సార్, ఈడు హిందూ అని అబద్ధం చెప్పాడు, అందుకని వీళ్ళలో ఉన్న నిజ స్వరూపాన్ని బయటకు తీసుకురావడానికి ఈడు అమ్మని ఈడు అక్కని దింగిని అని బూతులు మాట్లాడాడు. కానీ ఇతని మీద నాకు ఎలాంటి కోపం లేదు సార్, నేను శాంతి సమాధానంతో ఉంటాను. నేను కూడా అంతేనండి, శాంతి సమాధానం ప్రశ్నిస్తాను తప్ప అవతలోడు తిడతాడు తప్ప నేను ఎప్పుడు ఇంత మటుకు ఒక బూతు మాట నా జీవితంలో మాట్లాడింది లేదండి. తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ప్రేక్షకులందరికీ గోపి అంటే ఎలాంటి వాడు అందరికీ తెలుసండి. అవునండి, గోపి ఆశ్లేష అంటే ఒక్క పరుష పదజాలం కూడా వాళ్ళ నోట్లో రాదని ప్రతీక, వాళ్ళకి ప్రతీక. వాళ్ళ నంబర్ మనం మోడల్ గా తీసుకుంటారు అందరూ. అది ఇద్దరికి ముందే పరిచయం ఉందండి అశ్లేష గారి గోపి, మీ ఇద్దరికి ముందే పరిచయం ఉందండి? లేదండి, కలుసుకోలేదు, తెలియదండి మాకు అసలు. హలో చెప్తామా అంటే గోపి గారు అశ్లేష గారికి మీకు ముందే పరిచయం ఉందా సార్? లేదండి, లేదు. ఇవాళ అంటే తమ్ముడు తమ్ముడు చెప్పమ్మా. ఇది చూడండి, చదువుతాను. ఈ పాయింట్ సగమే మీరు చదివారు, ఇది చిన్నది చదువుకొని మీరు దీంట్లో వచ్చారు, పూర్తిగా చదవలేదు. మత్తయి సువార్త 1:18 19 చదువు తమ్ముడు ఒకసారి తీసి. మత్తయి సువార్త కాదు, మీరు లూకా సువార్త 1:31 అన్నారు. 35 ఎంత తమ్ముడు? నువ్వు ఫస్ట్ కాదు ఒక్క నిమిషం అండి. నేను అడిగింది మత్తయి ఫస్ట్ చెప్పింది మత్తయి సువార్త. చూడు, ఒక నిమిషం నన్ను చెప్పని చెప్పారు మీరు. లూకా సువార్త 1:30 ఫస్ట్ మత్తయి సువార్తది, ఫస్ట్ మత్తయి సువార్త మీరు చెప్పింది ఇది తమ్ముడు. అది కూడా చెప్పా, ఫస్ట్ చెప్పింది మత్తయి సువార్త, రికార్డు ఉంది నా దగ్గర. ఒక నిమిషం, నేను చదువుతున్నాను. మత్తయి సువార్త 1:35 మత్తయి సువార్త 1:18 తీసిన తర్వాత 35 చదవాలి. లూకా సువార్త అన్నారు, నేను అది తీసాను. సరే చదివి చూపిస్తాను. ఓకే, చదువు. దూత పరిశుద్ధ ఆత్మ నీ మీదికి వచ్చును, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకును గనుక పుట్టబోవి శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడెను. చూడు ఇక్కడ 31లో, ఇదిగో నీవు గర్భము ధరించి కుమారుని కని ఆయనకు యేసు అని పేరు పట్టుదు. మరి ఏంటండి ఇక్కడ క్లాస్? దేవుణ్ణి ఒక ఆత్మ. ఇప్పుడు మత్తయి సువార్తలో చదువు. ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ మత్తయి సువార్తది, మత్తయి 1:18 1:18. నేను మాట్లాడుతా ఉండండి ఆశ్లేష గారు. ప్లీజ్ మీరే మాట్లాడండి, వింటుంటాను. మత్తయి సువార్త 1:18. తల్లి అయిన మరియా యోసేపునకు ప్రదానము చేయబడిన తర్వాత వేరే ఒక తెలుగు చదవటం కూడా రాశారు దద్దమ్మకి. పరిశుద్ధాత్మ వలన గర్భవతి ఉండేను. 19 ఆమె భర్త అయిన యోసేపు నీతిమంతుడు. యోసేపు కాదురా, యేసేపు రా బాబు. యోసేపు అయినా వస్తుంది బాబు, యేసేపు అని ఉంటుంది చూడు. యేసేపు ఓ కాదు, యేసేపు. ఓకే, యేసేపు నీతిమంతుడై ఉండి ఆమె అవమానం పరుచుకొనలక ఏం తెలుగురా నీది? అమ్మ బరిగొడ్లు మేసేవాడు ఏంట్రా నువ్వు? తెలుగు చదవటం కూడా రావట్లేదు నీకు? మాట్లాడుతున్నారు అంతే, అలాగే మాట్లాడాలి నీతోటి. సరే చదువు, తెలుగు రాదు, నీకేమీ రాకుండా వచ్చేసి లంచా కొడుకు ఏసు కదరా నాయన, లంచా కొడుకు. నీ మేరీ గుద్దల నా మొడ్డ, నీకు తెలుగు చదవటం ప్రార్థన చేసి లంచా కొడుకు ఏసుగాడు రా, ఏంట్రా ఏసుగాడు రా, ఏసుగాడు లంచా కొడుకు రా. ఎవరు మతం మారింది? లంచా కొడుకు, లంచా కొడుకు ఏసుగాడు. తమ్ముడు నువ్వు ఎన్ని తిట్టినా ఉపయోగం లేదులే గానీ, మాకే పెద్ద పట్టించుకోం. గానీ ఇప్పుడు మేము అడిగే క్వశ్చన్ ఏంటంటే, ప్రశ్న ఏంటంటే, మొగుడికి మోసం చేయకుండా కడుపు చేయించుకున్నది. ఇప్పుడు మత్తయి సువార్త, ఒక్క నిమిషం, మీ నాన్నతో పడుకోకుండా వచ్చేసాడు. ఇప్పుడు మేరీ అనేది మత్తయి సువార్త 1:18 ఏమైంది? అప్పుడు కడుపు అయిపోయింది. ఆమెకి కడుపు రావాలంటే 3వ నెలలు తెలుసుద్ది. అప్పుడు ప్రధానము చేయబడిన గర్భవతి కాదు. ముందరే మొగుడికి చెప్పొచ్చు కదా, ఏమండి నేను కడుపు చేయించుకున్నాను, మీకు ఇష్టమైతే నన్ను పెళ్లి చేసుకుని, లేదా లేదని చెప్పొచ్చు కదా. ప్రధానం అయిపోయిన తర్వాత కడుపు వచ్చేసింది. ఎంత మటుకు కరెక్ట్ అది? హలో, అది
నేను చెప్పింది ఓకే, కరెక్టే మరి కదా. విక్రమ్ విక్రమ్ అని పేరు పెట్టుకున్నావు. మీ బెల్లానికి అందరు అది ఒరే మేము మా సిద్ధాంతం ఒప్పుకోదురా. మా దేవుళ్ళు కానీ మేము ఎవరైనా కడుపులు చేయించుకోవాలి పెళ్లికి ముందర. మేరీ మాత్రమే కడుపు చేయించుకుంది. నువ్వు కాదని నిరూపించు, నేను నీ మతంలోకి వచ్చేస్తాను. మేరీ మొగుడిని మోసం చేయలేదు నిరూపిస్తే నీ మతంలోకి వచ్చేస్తాను రా. ఛాలెంజ్ రా నేను. మేరీ పెట్టినా వచ్చేవాడు కాదు. మతం మధ్య అనేది ఆ వేడి. అరే మేరీ మొగుడిని మోసం చేసిందిరా. పతివ్రత పరిశుద్ధురాలు ఎట్లా ఇద్దిరా? ఆల్రెడీ అక్కడ ఉంది కదా ఏంటి పరిశుద్ధ ఆత్మతోని. పరిశుద్ధి పరిశుద్ధాత్మ అంటే ఒక మనిషిరా బాబు. పరిశుద్ధాత్మ అంటే మనిషి. నీకు రిఫరెన్స్ కూడా చూపిస్తా బైబుల్ నుంచి నేను. నీ మనిషి ఎలాగ అవుతాడు నీకు? మరి పావురు రూపంలో వచ్చింది కదా, మనిషి రూపంలో రాకూడదా? పరిశుద్ధాత్మ పావురు రూపంలో వచ్చి యేసు మీద వాలింది కదా. ఒక నిమిషం, పరిశుద్ధాత్మ పావురు రూపంలో యేసు మీద వాలింది కదా, మనిషి రూపంలో ఎందుకు రాకూడదు? అక్కడ కమ్ముకోని అనే పదం వాడాడు. మేరీకి కమ్ముకోని అనే పదం వాడాడు. మరి కమ్ముకోవటం అంటే ఏంది? ఆక్రమించటం, ఆక్యుపై చేయటం, బలవంతంగా అనుభవించటం. ఆక్యుపై చేయటం అంటే కమ్ముకోవటం అంటే. మతన్మదులు అలాగే మాట్లాడతారు. అరే బాబు నేను మాట్లాడతాను, నిరూపించు. కమ్ముకోవటం ఏంది? కమ్ముకోవటం ఆవహించడం కమ్ముకోవటం ఎన్ని దయాల లక్షణాలు, ఎన్ని దయాల లక్షణాలు రా బాబు. కమ్ముకోవటం ఆవహించడం దయాల లక్షణాలు అవన్నీ లక్షణాలు కాదు. దయ్యం వచ్చి కడుపు చేసిందా మేరీకి? అసలు XY క్రోమోజోములు కావాలి కదా పిల్లోడు పుట్టాలంటే. XY క్రోమోజోములు కావాలి కదా. కాదు ఇప్పుడు మేరీ ఎవరైనా స్త్రీ గర్భం కావాలంటే XY క్రోమోజోములు కావాలి. ఇప్పుడు మేరీకి X క్రోమోజోమ్ ఉంది. Y క్రోమోజోమ్ ఎక్కడి నుంచి వచ్చింది? నువ్వు చెప్పు దాన్ని చెప్పు. XY క్రోమోజోములు కలిస్తేనే అబ్బాయి పుడతాడు. XX కలిస్తే అమ్మాయి పుట్టిద్ది. మరి ఈ పరిశుద్ధాత్మ X క్రోమోజోమ్ ఇచ్చాడు, Y క్రోమోజోమ్ ఇచ్చాడా? ఎలా పుట్టాడు యేసు? సైన్స్ ప్రకారం చెప్పు. పోనీ నువ్వన్న సైన్స్ ప్రకారం వెళ్దాం. మరి సబ్జెక్ట్ ఉండేది బూతులు ప్రశాంత్ గారు